తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టైగర్ ష్రాఫ్ కి సోలో హీరోగా ఓ పట్టాన హిట్ వచ్చి పడటం లేదు. చేసేది లేక తన సక్సెస్ఫుల్ సిరీస్ బాఘీతో మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. అయితే ఈ సిరీస్ కి దర్శకుడు విషయంలో నిర్మాతలు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? అసలు భాగీ సినిమా ఎప్పుడుండొచ్చు? టైగర్ ష్రాఫ్ హీరోగా ఆశించిన స్థాయికి ఇప్పటికీ ఎదగలేకపోయాడు. చేతిలో బడేమియా చోటేమియా ప్రాజెక్ట్ ఉంది. అలాగే సింగం అగైన్ లోనూ నటిస్తున్నాడు. జగన్ శక్తి ప్రాజెక్ట్ కూడా సైన్ చేశాడు. అయినా సాలిడ్ హిట్ కొడతామనే నమ్మకం లేదు. వార్ 2లో తన ప్లేస్ లో యంగ్ టైగర్ రావడంతో తనను తాను సోలోగా నిలబెట్టుకునే పనిని షురూ చేశాడు. తాజాగా టైగర్ ష్రాఫ్ చూపు భాగీ ఫ్రాంచైజీపై పడింది. ఇప్పటికే ఈ సిరీస్ లో 3 సినిమాలు వచ్చాయి. షాజిద్ నడియడ్వాలా నిర్మాతగా ఈసారి 4వ సినిమాకు ఫండ్స్ రెడీ చేసుకుంటున్నాడు. కాకపోతే దర్శకుడి విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. నిజానికి ఈ సిరీస్ ను స్టార్ట్ చేసింది షబీర్ ఖాన్. ఆ తర్వాత సెకండ్ సీజన్ నుంచి అహ్మద్ ఖాన్ వచ్చి చేరాడు. మరి 4వ సీజన్ కు వచ్చేసరికి అహ్మద్ ఖాన్ ఉండడని కన్ఫర్మ్ అయిపోయింది. మేకర్స్ చెబుతున్న దాని ప్రకారం భాగీ 4 కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అధ్యాయంగా బిల్డప్ ఇస్తున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ గా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టైగర్ ష్రాఫ్ తన చేతిలో ఉన్న మిగతా 2 ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే ఈ సినిమా ఉండబోతోంది. కాకపోతే దర్శకుడిగా ఫస్ట్ పార్ట్ ను హ్యాండిల్ చేసిన షబీర్ ఖాన్ ఉండొచ్చు అంటున్నారు.